తీద్దాం. జన్మకు ఈరోజు 8.5 కోట్ల మంది ఆందోళన ఢిల్లీ గల్లీలో అమ్మేయడం ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. సీమాంధ్ర మంత్రులు అధిష్టానాన్ని కట్టుబడి అంటున్నారు. ఈరోజు జిల్లా ప్రజలు ఓట్లేస్తే మీరు ఎంపీలు అయ్యారా, లేక అధిష్టానం ఓట్లేస్తే మీరు ఎంపీలు అయ్యారా? దయచేసి ప్రజల్ని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు అనిపిస్తారు. రేపు జరగబోయే 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా సమైక్యాలను మద్దతు ఇచ్చిన ఎంపీలు మాత్రమే మన పార్లమెంట్కి వెళ్తారు. డిసెంబర్ 21వ తేదీ 1972లో స్వర్గీయ ఇందిరాగాంధీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఆస్కారాలు లేవు, ఈ రాష్ట్రం కలిసే ఉంటుంది అన్న ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఎంపీల సాక్షిగా చెప్తే ఈరోజు ఎంపీలు అది మర్చిపోయి ఈ రాష్ట్రాన్ని ముక్క చెండు ఆస్కారాలు చేస్తున్నారు. అంటే సోనియా గాంధీని ఎవరు ఎదిరించేవాడు లేక మన యొక్క ఉద్దేశం స్వచ్ఛందంగా చెప్పే ప్రజాస్వామ్యం ఇది. ఈ భారతదేశాన్ని ముక్కలుగా చేసి చెక్కలుగా చేసి ఈ రాష్ట్రం నిండి ముక్కలు చేస్తాను నేను ప్రశ్నిస్తున్నాను సోనియా గాంధీ గారిని. దయచేసి 371 ఆర్టికల్ ప్రకారం ఈ రాష్ట్రాన్ని కొన్ని సవరణలు ఉన్నాయి. ఈ సవరణల్ని అనుసరించి ఈ రాష్ట్రాన్ని కలిసి ఉండడం వల్ల అభివృద్ధి పరంగా వెళ్తుంది. 400 చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ని సీమందం దూరం చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం అగ్నిమండం తయారవుతుంది. దయచేసి దీన్ని పునరాలోచించి నిన్న చేసే ప్రకటన వెనక్కి తీసుకొని మా సమైక్య డిమాండ్ చేస్తుంది. జై సమైక్యాంధ్ర. రావడానికి ప్రధానమైన కారణం సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు సరైన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వమే తీసుకురాకపోవడమే. ఆ రోజు చిదంబరం ప్రకటన చేసిన తర్వాత ఏ విధంగా అయితే స్పందించి అక్కడ లగడపాటి రాజగోపాల్ కానీ ఇక్కడ సీమాంధ్ర ప్రాంతంలోని ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా ఉవ్వెత్తున ఉద్యమం కేరళంలో లేచారో అదే విధమైన స్పందన ఈ రోజు నుంచి రాబోయే కాలంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. సమైక్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే భాష ఒకే రాష్ట్రంగా ఉన్న భాషా రాష్ట్రాలుగా తెలుగు ప్రభుత్వానికి తెలుగు ప్రభుత్వానికి విధంగా విచ్ఛిన్నం చేసే యూపీఏ ప్రభుత్వం కళ్ళు మూసుకొని తీసుకున్న నిర్ణయాన్ని మనం ఖండిస్తూ రాబోయే కాలంలో ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని సీమాంధ్ర ప్రాంతంలో ప్రతి వ్యక్తి కలిసి పరిణామం చేసి సమైక్యాంధ్రను కాపాడుకుంటామని తెలియజేసుకుంటున్నాం. నష్టపోతాం. ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధి కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఎస్ఐ కానీ దెబ్బతింటుంది. ఇది జాతీయ స్థాయిలో జరిగిన కుట్ర. ఎందుకంటే ఈవేళ యూపీఏలో ఉన్నటువంటి అనేక మంది అజిత్ సింగ్ అదేవిధంగా చెప్పాలంటే షర్ట్ పవర్ వీళ్ళంతా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ వేళ ఈ అగ్గిని తగిలించింది ఎవరు? చిదంబరం. అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలి, 2 బుక్కలైతే బలహీనం అవ్వాలి, రాజకీయ శక్తిగా దెబ్బ తినాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నారు. కాబట్టి మునుముందు ఆంధ్రుల కోసం ఆంధ్రుల సమైక్యత అవసరం. కాబట్టి అభివృద్ధి కోసం అదేవిధంగా అందరం కలిసి ఉంటే అక్కడ కేంద్రంలో కూడా బలం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు తరాల కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తారు. వాళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారు, విద్యుత్ ప్రాజెక్టులు కడుతున్నారు, డ్యాములు కడుతున్నారు, జలాశయాలు కడుతున్నారు. ఇటు వంశధార కానీ నాగావలు కానీ మనం చూస్తున్నాం. ఈ సీజన్లో థైలాండ్ ప్రాంతానికి నీరు లేక జలాల బంధులు కట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరే కాకుండా ఈనాడు 3వ రాష్ట్రం పైన తెలంగాణ ఉంటే ఈవేళ మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నం ఎలాగ తింటాం మనం? ఏ విధంగా మనం ఈనాడు పాడి పంటలు పండుతాయి మనకి? దాని సంగతే, ఖనిజ వనరుల సంగతే, పరిశ్రమల సంగతే, విద్యాలయాల సంగతే, సాఫ్ట్వేర్ పరిశ్రమ సంగతే,
మా పెట్టుబడుల సంగతి ఏమిటి? ఇవేమీ తెలుసుకుండా నువ్వెవడు అయ్యా హైదరాబాదు 10 సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పడానికి నువ్వెవరు నీకేమవుతుందని ఇటలీ నుంచి వచ్చి నువ్వు రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్నావు బాస్ ఇంతవరకే. ఇంకా మా ప్రజలు ఎంతో ఉదారమైనటువంటి విచార దృక్పథంతో నిన్ను యూపీఏ చైర్మన్ చేశారు. అక్కడే సంతోషించారు. రాష్ట్రాలు విభజన చేసే హక్కు నీకు లేదు. అదే ఇండియన్ గాంధీ అయితే, భారతదేశపు గాంధీలు అయితే ఈనాడు ఈ పరిస్థితి ఉండదు. ఇటాలియన్ గడ్డ అంతే పోయింది. ఈ గడ్డ మీద పుట్టే ఈ గడ్డ పరిస్థితి అర్థమవుతుంది. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రిజైన్ చేయాలి. ఆనాడే ప్రజల మధ్యకి రండి, లేకపోతే ఖచ్చితంగా మీకు విమానం మోత తప్పదు 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 అని చెప్పి మనం చేస్తున్నాము. ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నామని, లేకపోతే ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోతే మీరు ప్రజల నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. దీన్ని గమనించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. యూపీఏ మీటింగ్ ఉంది. దీని మీద ఒక నిర్ణయం చేయడానికి ఆల్రెడీ స్టెప్ తీసుకుంటున్నారని వచ్చినప్పుడే, విషయం తెలిసినప్పుడే మొట్టమొదటిగా మా రాష్ట్రంలో మా జిల్లా నుంచి జిల్లా భారీ స్టేషన్ తరఫున మేము కోర్టు విధులు సోమవారం, మంగళవారం, బుధవారం బహిష్కరించడానికని శనివారమే మేము నోటీస్ ఇచ్చి మేము జడ్జెస్కి అందరికీ కూడా మా తాలూకా పోగొట్ట ఇన్ఫర్మేషన్ మేము మా రిజైన్ చేసుకుని వాళ్ళకి పంపించి మేము చేయము, కోర్టు వరకు అబ్స్టెండ్ చేస్తాం, మేము సహకరించాం, మేము హాజరవు కోర్టు గారు మేము చెప్పడం జరిగింది. అలాగే నిన్న సోమవారం నుంచి మంగళ, బుధవారం ఇవాళ కూడా ఇది నడుస్తుంది. మళ్ళీ ఈవేళ నిర్ణయం చెప్పారు కాబట్టి రేపు ఎల్లుండి మరొక 2 రోజులు మేము లక్ష్మీ శుక్రవారాలు కూడా ఇదే పద్ధతిలో ఎక్స్టెండ్ చేసి అవసరమైతే రిలే నిరాహార దీక్షలు కానీ, అవసరమైతే నిరసన కార్యక్రమాలు కానీ, అవసరమైతే నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకత తెలియజేయడం కానీ, ఏవైనా కూడా కార్యక్రమాలు మేము చేయడానికి, సమైక్యంగా రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి ఏ కార్యక్రమం చేయడానికని కూడా మేము వెనకాడమని మేము తెలియజేస్తున్నాం.